స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీట్ యూజీ 2025 తెలంగాణ మరియు ఏపీ అయితే అప్లికేషన్ కేటగిరీ ఏకి కంప్లీట్ అయిపోయింది. అండ్ అప్లికేషన్స్ కూడా భారీగా పెరిగాయి. దీనివల్ల కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ అండ్ ఇక నుంచి మెరిట్ లిస్ట్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఇదంతా ఎప్పుడుంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుంచి చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట. ఎందుకంటే మీరు కాలేజ్ సెలెక్షన్, వెబ్ ఆప్షన్స్ పెట్టడం అండ్ ప్రతి రౌండ్కి ఎలా చేంజ్ కావాలి అండ్ సీట్ వచ్చాక మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడే మీకు అవసరం ఉంటుంది. సో పర్సనల్గా నా గైడెన్స్ కావాలనుకున్నవారు కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. మెంటర్షిప్లో చేరితే మీకు సీట్ వచ్చి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు పర్సనల్గా నేను కాల్స్లో టచ్లో ఉంటూ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఎవరంతా ఇక్కడ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఇక్కడ కూడా నేను చెప్తూ ఉంటాను. సో మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి. వాటిని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. సో ఓవరాల్గా తెలంగాణలో అయితే అప్లికేషన్స్ పెరిగాయి. సో దాదాపు 2600 పైన అప్లికేషన్స్ తెలంగాణలో పెరిగాయి. అండ్ ఏపీలో చూస్తే 940 అప్లికేషన్స్ వరకు పెరిగాయి. సో ఇది భారీ మొత్తంలో పెరిగినట్లే. ఎందుకంటే సీట్లు ఆల్రెడీ మనకు పోయిన సంవత్సరం కంటే కాస్త తక్కువే ఉన్నాయి. కానీ అప్లికేషన్స్ అయితే పెరిగాయి. సో దీనివల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్న కట్ ఆఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే ఆల్రెడీ డిస్ప్లే లిస్ట్ వచ్చినప్పుడే కాంపిటీషన్ చాలా పెరిగిందని చెప్పి దానికి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రతి మార్క్ దగ్గర చాలామంది ఉన్నారు. సో ఒకటే మార్క్ మీద చాలామంది ఉన్నారు. దీనివల్ల చిన్న చిన్న ఒక్క మార్క్ మీద కూడా చాలామందికి మిస్ అయ్యే ఛాన్సెస్ ఈసారైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆ కట్ ఆఫ్ మనం మెరిట్ లిస్ట్ రాగానే 100% యాక్యురేట్‌గా ఫస్ట్ మన వీడియో అయితే వస్తుంది. మీరు చూడండి. సో ఆ కట్ ఆఫ్ అయితే నేను చేస్తాను. సో కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్‌లో ఏ మార్క్ రేంజ్ వారు, ఏ రిజర్వేషన్ వాళ్ళు ఎంతవరకు అప్లై చేశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కట్ ఆఫ్ అయితే కాస్త ఏంటంటే కొంచెం పెరిగే అవకాశమే ఉంటుంది. సో అదెంత అనేది మనం మెరిట్ లిస్ట్ రాగానే ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే అప్లికేషన్స్ చాలామంది చేశారంటే మార్క్ రేంజ్ ఎక్కువ ఉంటేనే చేసుకుంటారు. నార్మల్‌గా అయితే ఎవరు చేయరు. అండ్ అదేవిధంగా ఇంకా మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు అని డేట్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే వీటికి పర్టిక్యులర్ డేట్స్ అనేటివి ఏమి ఉండవు. కోర్టులో కేసు ఉంది తెలంగాణలో అయితే జియో 33 మీద. దాన్ని బట్టి మనకు 5థ్ తర్వాత ఇచ్చే అవకాశాలున్నాయి. సో ఆ రోజు డిసిషన్ వస్తుందా అంటే డౌటే ఇంకా. సో ఆ తర్వాత కూడా అది వాయిదా పడే అవకాశం ఉంది. సో వీటికి పర్టిక్యులర్ డేట్స్ ఉండవు మెరిట్ లిస్ట్‌కి అండ్ వెబ్ ఆప్షన్స్‌కి. సో మెరిట్ లిస్ట్ ఇచ్చాక మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చేసి అండ్ ఆ తర్వాత అయితే మీకు చాయిస్ ఫిల్లింగ్ అయితే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చి చాయిస్ ఫిల్లింగ్ మీరు చేసుకోవడం అయితే ఉంటుంది. సో దీనికి ప్రాసెస్‌కి టైం అయితే పడుతుంది. చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇంకా 10 డేస్ వరకు పట్టే అవకాశం ఉంది. మీరు ఈ మెరిట్ లిస్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ వరకు వెళ్ళాలంటే మినిమమ్ 10 డేస్ వరకు క్లారిటీ రావడానికి పట్టే అవకాశం ఉంది. నిన్న ఏపీలో 2 వీక్స్ పడుతుంది మెరిట్ లిస్ట్‌కి అని చెప్పారు. సో టైం తీసుకుంటుంది. పర్టిక్యులర్‌గా ఫిక్స్డ్ డేట్స్ ఉండవు. వీటికేంటంటే ఫిక్స్‌గా ఒక షెడ్యూల్, ఒక డేట్ అనేది ఉండదు. సో ఈ టైంకి మెరిట్ లిస్టు, ఈ టైంకి వెబ్ ఆప్షన్స్ అనేది ఉండదు. అక్కడ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సో ఇవైతే ఖచ్చితమైన డేట్స్ ఉండవు. కాకపోతే ఒక 1 వీక్‌లో మెరిట్ లిస్ట్ మీద క్లారిటీ వస్తుంది. 15 డేస్‌లో వెబ్ ఆప్షన్స్ మీద క్లారిటీ వస్తుంది. ఇలా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏ డేట్‌కొస్తాయి అనైతే క్లారిటీ ఉండదు. అండ్ ఇంకా వెరిఫికేషన్ కాని వాళ్ళు కంగారు పడకండి. వాళ్ళే వెరిఫికేషన్ చేస్తారు. మిస్టేక్ ఉంటే మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుంది. అవి 2 రాలేదంటే మీ అప్లికేషన్ సేఫ్‌గా ఉందని అర్థం. అవి వస్తేనే మీరు దానికి సంబంధించి రెస్పాండ్ కావాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ రౌండ్‌లో కూడా మీరు ఏపీలో అయితే వన్ టైమ్ చాయిస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎవ్రీ రౌండ్ కూడా చాయిస్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజీలో సీట్ వచ్చినా మళ్ళీ మారాలంటే తెలంగాణలో నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. అంటే ఏపీలో అయితే ఒకటేసారి పెట్టుకోవాలి. సో ఆ లిస్టే ఎవ్రీ టైమ్ పనిచేస్తుందనమాట. సో మీరు ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ లిస్ట్ మీకు సీట్ వచ్చి కంప్లీట్ మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకైతే ఉంటుంది. అండ్ 1 రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ ఇలా 3 రౌండ్‌లకు మీరు అప్‌గ్రేడ్ కావచ్చు. ఇక్కడ నచ్చని కాలేజ్ వస్తే సెకండ్ రౌండ్‌లోకి వెయిట్ చేయొచ్చు. ఇక్కడ నచ్చని కాలేజ్ వస్తే థర్డ్ రౌండ్ వరకు చేయొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మాత్రం సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఫోర్త్, ఫిఫ్త్ ఇంకేమైనా సీట్లు మిగులుతూ ఉంటాయి. ఇది అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనుండి ఎవ్రీ రౌండ్‌లో సీటు రాకుండా వెయిట్ చేస్తున్న వారి కోసం మాత్రమే. సో ఇక్కడే ఒక్కొక్కసారి మిరాకిల్ జరిగి కొందరు తక్కువ మార్కులు వచ్చిన వారికి మంచి కాలేజ్ లేకపోతే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ సెట్ అయిపోతారు అందరూ. కొందరు ఆల్ ఇండియాకి వెళ్ళిపోతారు. సో ఇక్కడి వరకు వెయిట్ చేసిన కొందరికి చాలా సీట్లయితే ఉండవు. ఒక 5, 10, 20 ఇలా ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ మీకు లాస్ట్ రౌండ్ వరకి ఈ బార్డర్‌లో ఉన్న వాళ్ళైతే యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చివరి రౌండ్‌లో కూడా మంచి మంచి కాలేజీల్లో సీటొస్తాయి ఒక్కొక్కసారి.
సడెన్‌గా చివరి రౌండ్‌లో ఎవరైనా వేకెంట్ అయిపోయి ఎళ్ళిపోతే కాకతీయ, ఉస్మానియాలో కూడా వచ్చిన వారున్నారు. తక్కువ మార్కులొచ్చినా. సో, చివరి రౌండ్ వరకి వెయిట్ చేస్తూ ఉండాలి. ఏపీ అయినా, తెలంగాణ అయినా. సో, ఈ విధంగా 1, 2, 3 రౌండ్స్ వరకు మీరు అప్‌గ్రేడ్ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి వరకు ఎగ్జిట్‌కి కూడా ఛాన్స్ ఉంటుంది. చేరినా కూడా సెకండ్ రౌండ్ అయిపోయి థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వరకే ఎగ్జిట్‌కి ఛాన్స్ ఇస్తారు. అప్పుడు కూడా మీరు జాయిన్ అయినా మీరు ఎగ్జిట్ అయ్యి సర్టిఫికేట్స్ పట్టుకొని ఎళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత మాత్రం ఎళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో, ఇదంతా మనం ప్రాసెస్‌లో మనం ప్రతి వీడియోలో స్పష్టంగా చెప్దాం. అండ్ మన మెంటర్‌షిప్‌లో చేరిన వారికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను.